ఈ ఒక్క ఫ్రేమ్ చూస్తేనే ఇది ఏ జాతక కథనో మనం ఇట్టే చెప్పేయవచ్చు. ఇక్కడ ఒక రాజు తన శరీర భాగాన్ని తొలచినట్లు, ఇక్కడ త్రాసులో ఒక ప్రక్క పావురం, మరో ప్రక్క అంతకు మించి బరువు ఉన్న శరీర భాగం. ఈ కొద్దిపాటి సమాచారంతోనే ఇది బౌద్ధ జాతక కథల్లో శిబి జాతకంగా తెలుస్తుంది. ఈ కథలో బుద్ధుడు దాన గుణశీలి శిబి చక్రవర్తిగా జన్మిస్తాడు. శిబి చక్రవర్తి దానగుణాన్ని పరిశీలించదలిచిన సక్రదేవుడు వేటగాడిలా మారి ఒక పావురాన్ని తరుముతూ పెద్దల సభలో ఆసీనుడైన రాజు వద్దకు చేరిన తన పావురాన్ని తనకివ్వమని అడిగిన వేటగాడికి పావురానికి బదులుగా తన శరీరంలోని తొడభాగాన్ని దానం చేసినా కూడా త్రాసులో సమాన స్థాయికి రాకపోవడం వలన తానే త్రాసులో కూర్చొని తనను తాను పూర్తిగా త్యాగం చేసుకునే దానగుణాన్ని తెలిపే కథనమే ఇప్పుడు మనం చూసే నాగార్జునకొండ మ్యూజియంలో 3-4 శతాబ్దానికి చెందిన లైమ్స్టోన్ ప్లేట్. సకల జీవుల బాధల నుండి విముక్తి కలిగించడం కూడా అత్యున్నత జ్ఞానం పొందే మార్గాల్లో ఒకటిని చాటు చెప్పే గొప్ప నీతి కథే ఈ జాతక కథ.